जय जगह ఫ్యాన్ గుర్తుకోండి ఎమ్మెల్యే ना फैन गुर्तुकोंడి అన్న పాన్న ఫ్యాన్ గుర్తుకోండి బాబా గారిని తిప్పాలండి ఫ్యాన్ గుర్తుకోరేనమ్మా జగనన్న సాయం చేయడం ఎమ్మెల్యే సాయం చేస్తామా
జిల్లాని భాష నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, నాయకుల యొక్క ఆధ్వర్యంలో ఈ ప్రచారం ముమ్మరంగా జరిగింది. దాదాపుగా 3,500 ఓట్లను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రచారంలో భాగంగా ఈరోజు 14వ వార్డు శ్రీనివాసనగర్లో పర్యటించడం జరిగింది. స్థానిక కౌన్సిలర్ జిలాని భాష నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, నాయకుల యొక్క ఆధ్వర్యంలో ఈ ప్రచారం ముమ్మరంగా జరిగింది. దాదాపుగా 3,500 మంది ఓటర్లను కలుసుకోవడం జరిగింది. ఈరోజు శ్రీనివాసనగర్ అంతా కూడా ఆల్మోస్ట్ 95% పేదవాళ్ళే ఉంటారు. శ్రీనివాసనగర్ 95%. ఒక 5% మాత్రమే మధ్యతరగతి కంటే కొంచెం ఎగువగా ఉండే వాళ్ళు ఉండొచ్చు. ఎక్కువ శాతం ఇక్కడ ముస్లిం కమ్యూనిటీ ఉంది, క్రైస్తవులు ఉన్నారు. ఈ వార్డులో కూడా మేము పర్యటించినప్పుడు ఎక్కడ చూసినా కానీ ఆడవాళ్ళు బయటికి చాలా సంతోషంగా, సాధారణంగా ఆహ్వానించడం, చిరునవ్వులతో పలకరించడం, జగనన్నకే మేము ఓటేసేది, జగన్ కాక ఇంకెవరికి వేస్తాం నాయన, గెలిచేది మీరే, తిరగాల్సిన అవసరమే లేదు, జగన్ నాకు ఇది చేసినాడు, నాకు ఈ ప్రయోజనం చేకూర్చినాడు అని చెప్పి ఎక్కడ చూసినా మాట్లాడుతున్నారు. నేను గతంలో చెప్పినట్టే ఇటువంటి సిచ్యువేషన్ గతంలో లేదు. ఇది 3వ ఎలక్షన్. నేను అభ్యర్థిగా కాకుండా అయితే 6-7 ఎలక్షన్లు చూసినా. ఎప్పుడు ఇటువంటి సిచ్యువేషన్ లేదు. ఏ లీడర్ కూడా ఎంతో సమస్యలతోనూ విమర్శలతోనూ మనం పిలిస్తే కూడా బయటికి రాకుండా జరిగే పరిస్థితులు ఉన్నాయి. దీనంతటి కారణం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తిగా పేదవాళ్లకు, మధ్యతరగతి వాళ్లకు, కూలి వాళ్లకు, బడుగు బలహీన వర్గాల వారు ఎవరైతే ఉన్నారో పేదరికంతో, వారి యొక్క అభ్యున్నతి కోసం, వారి యొక్క పేదరిక నిర్మూలన కోసం, వారి బిడ్డల భవిష్యత్తు కోసం, వారి ఆరోగ్యాల కోసం, వారి ఆర్థిక స్వావలంబన కోసం 2,55,000 కోట్ల రూపాయలు నగదు లెక్కను వాళ్ళకి ఇచ్చినాడు. ఇది ప్రధానమైనటువంటి కారణం ఆయన పాలనను ప్రజలందరూ కూడా ఆశీర్వదించడానికి. ఇప్పుడు ఈ వార్డు వస్తే కూడా శ్రీనివాసనగర్, ఇప్పుడు మనం ఏదైతే కూర్చున్నామో ఈ రోడ్డు మేము వేసినదే, ఆ పక్క రోడ్డు మేము వేసినదే. ఇదంతా మట్టి రోడ్లు. దాదాపుగా 2 కోట్ల రూపాయల అభివృద్ధి పనులు చేసినాడు ఇక్కడ జిల్లాని. ఉర్దూ స్కూల్ ఉంది, అది పడిపోవడానికి సిద్ధంగా ఉన్నది, పట్టించుకోలే. దానికి వరదరాజులైనా సమాధానం చెప్పాలా, తెలుగుదేశం పార్టీ అయినా సమాధానం చెప్పాలా. 48 లక్షలు పెట్టి మేము కంప్లీట్గా డెమాలిష్ చేసి మున్సిపాలిటీ జనరల్ ఫండ్స్ నుంచి పిల్లలకు కావాల్సిన అద్భుతంగా స్కూల్ కట్టాము. 1,50 లక్షల రూపాయలతో రోడ్డు, కాలువలు నిర్మించగలిగినాము. ఈ వార్డులో ఉండే ప్రజలకు 35 కోట్ల రూపాయలతో సంక్షేమ పథకాలు అందించినాం. గడప గడపకు, ఇంటింటికి అర్హత కలిగిన ప్రతి పేదవారికి సంక్షేమ పథకాన్ని అందించడానికి ఈ వార్డుకు చెల్లించిన డబ్బు ప్రభుత్వం, జగనన్న ప్రభుత్వం 35 కోట్లు. ఒక 1,100 ఇళ్ళు ఉండే చోట, 1,000-1,100 ఉండే చోట ఇల్లు 35 కోట్ల రూపాయలు ఈ 5 సంవత్సరాల కాలంలో ఇవ్వడం అంటే ఆషామాషి వ్యవహారం కాదు. ఒక వార్డుకు 3 సంవత్సరాలు కాలే కౌన్సిలర్ అయ్యే వాళ్ళు, నేను 5 సంవత్సరాలు కాలే ఎమ్మెల్యే, అధికార పార్టీ ఎమ్మెల్యే. అందులో 2 సంవత్సరాల కరోనా తీసేస్తే మేమందరం 3 ఏళ్ళే పనిచేసినది. ఈ 3 సంవత్సరాల కాలంలో ఈ వార్డుకు 2 కోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమాలు చేసినాం. ప్రసారి చెప్తాను కదా, ఒట్టి మాటలు కట్టి పెట్టబోయి, గట్టి మేలు తలపెట్టబోయి. ఎస్, ఎవరైనా సరే, ఏ వార్డు అయినా సరే, నాకు ఈ రోడ్డు లేదు, ఈ కాలువ లేదని ఎవరైనా మా దృష్టికి తెస్తే మున్సిపాలిటీ వార్డులో 40 వార్డులలో 3 నెలల వ్యవధిలో రోడ్డు అయినా సరే, కాలువ అయినా సరే నిర్మిస్తామని చెప్పినాం. 3 నెలలే, ముందు 6 నెలలు చెప్పిందే, 3 నెలలే అడిగిన ప్రతి చోట వేసినాం, రోడ్డు కానీ కాలువ కానీ. ఈరోజు మైదుకూరు రోడ్డును నేను ప్రజలందరినీ అభ్యర్థిస్తా ఉన్నా. రుద్దుటూరు పట్టణంలో ఉండే ప్రతి ఓటర్ను 2 చేతులు ఎత్తి మీ బిడ్డ అభ్యర్థిస్తా ఉన్నాడు. నాకు ఓటు వేయండి అని కాదు నేను అడిగేది, మంచికి ఓటేయండి. ఏ పార్టీ మంచి పార్టీ అయితే ఆ పార్టీకి వేయండి. ఎవరు మంచి నాయకుడు అయితే ఆ నాయకుడికి ఓటేయండి. తెలుగుదేశం పార్టీ మంచిది, చంద్రబాబు నాయుడు మాట ఇచ్చి నిలబెట్టుకునేవాడు, పేదలకు మేలు చేసినవాడు అనేదా? జగన్మోహన్ రెడ్డి పేదలకు మేలు చేసినాడా, ఇచ్చిన వాగ్దానం నిలబెట్టినాడా, ఎవరు మాట తప్పినారా అనే వ్యత్యాసాన్ని గమనించండి. ఈ ఇరువురులో మీకు ఎవరు మంచి నాయకుడు, ఎవరు మంచి పరిపాలన అందించింటే ఆ నాయకుడికి ఓటేయండి. ఈ పొద్దుటూరు నియోజకవర్గానికి నన్ను చూడండి, నాకంటే ముందుండే పాలకులను చూడండి.
ఎవరి నాయకత్వంలో ఈ ఊరు బాగుపడింది, ఎవరికి మానవతా విలువలు ఉన్నాయి, ఎవరు ప్రజలకు భరోసా ఇవ్వగలిగినారు, కరోనా వచ్చినప్పుడు ఎవరు అందుబాటులో ఉన్నారు, ఈ ఊరు అభివృద్ధి ఎవరు చేయగలిగినారు, ఎవరు ఏ కుటుంబానికి కష్టం వచ్చినా అన్న అంటే పలికినారు, ఏ ప్రభుత్వంలో ఉండేవాడు సంక్షేమ పథకాలు అందించగలిగినాడు, ఏ ఎమ్మెల్యే బెస్ట్. గమనించండి, నేను బెస్ట్ అనుకుంటే నాకు ఓటేయండి, నేను వరస్ట్ అనుకుంటే నాకు ఓటేయద్దు. ఇంతకంటే మేము అభ్యర్థించడానికి ఏముంటుంది ప్రజలారా? ధర్మం వైపు నిలబడమని చెప్తా ఉన్నా, న్యాయం వైపు నిలబడమని చెప్తా ఉన్నా, మంచిని గెలిపించమని చెప్తా ఉన్నా. చెడును తుంచి పారేయండి, పాతాళానికి తొక్కి పారేయండి చెడును. 5 సంవత్సరాలకు ఒక్కసారి మీకు అవకాశం వస్తుంది, ఓటు వేసే అవకాశం. ఆ ఓటు మీకు వజ్రాయుధంతో సమానం. ఏ ముఖ్యమంత్రి అయినా గద్దెని ఎక్కించవచ్చు, ఏ ముఖ్యమంత్రి అయినా గద్దె దించవచ్చు. ఈ ఊర్లో ఎవరినైనా రాజు చేయొచ్చు, రాజును పేద చేయొచ్చు. అంత శక్తి ఉంది మీ ఓటుకు. కానీ ఆ ఓటు మంచి చేయడానికి, గొప్పగా ఉపయోగపడడానికి ఎంత శక్తి ఉందో అది సద్వినియోగపడకపోతే సత్ఫలితాలు రాకపోవడం, పైగా సమాజానికి దుష్ఫలితాలు వస్తాయి. ప్రజలారా, మీ ఓటు అయోగ్యునికి వేస్తే, మీ ఓటు అసమర్థునికి వేస్తే, మీ ఓటు ప్రజలకు సేవ చేయని వానికి ఓటు వేస్తే దుష్ఫలితాలు వస్తాయి. మంచి ఫలితాలు సమాజానికి రావాల్సినటువంటి మీ ఓటు దుష్ఫలితాలను ఇస్తుంది చెడ్డవానికి వేస్తే. అందుకే పవిత్రమైనటువంటి మీ ఓటును తప్పనిసరిగా ధర్మం వైపు నిలబడి, న్యాయం వైపు నిలబడి మంచివానికే వేయండి. ఆ మంచి మా జెండా అయితే, ఆ మంచి రాచమల్లు అయితే మీ బిడ్డను ఆశీర్వదించమని మనస్ఫూర్తిగా కోరుకుంటాను.